ఐపీఎల్ 18 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ఈవినింగ్ ఏదైతే 7:30కి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఏదైతే పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎవరు గెలిచినా కూడా ఒక ఫస్ట్ టైం విన్నర్ కాబోతున్నారు. వాళ్ళ నిరీక్షణకి తెరపడబోతుంది, ఒకళ్ళ నిరీక్షణకి తెరపడబోతుంది, మరొకరికి నిరాశ తప్పదు. అయితే ఈ మ్యాచ్కి వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశాలు ఉన్నాయనేది వార్తలు వస్తూనే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం యాక్చువల్గా ఫైనల్ మ్యాచ్ కోల్కతా డిఫెండింగ్ ఛాంపియన్ ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ హోమ్ గ్రౌండ్లో జరగాల్సి ఉంది. కానీ ఈ ఇండియా పాకిస్తాన్ ఏదైతే వార్ టెన్షన్ వల్ల మధ్యలో వాయిదా పడిన తర్వాత బీసీసీఐ దీన్ని రీషెడ్యూల్ చేసినప్పుడు అక్కడ వెదర్ రిపోర్ట్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఆల్రెడీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అహ్మదాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అహ్మదాబాద్ వెదర్ రిపోర్ట్ని వీళ్ళు పరిశీలించలేదా, పరిగణలోకి తీసుకోలేదా అనేది ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు బీసీసీఐని. ఎందుకంటే క్వాలిఫైర్ మొన్న మ్యాచ్ కూడా వర్షం అడ్డంగా వచ్చింది. ఏదైతే క్వాలిఫైర్ 2 మ్యాచ్కి దాదాపు 2 గంటల పాటు 9:45 7:30కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ 2 గంటల పైగా ఆలస్యమైంది. సో కంప్లీట్ చేశారు. సో ఈ వాయిదా పడిన తర్వాత ఒక రూల్ అయితే చేంజ్ చేశారు. మ్యాచ్ రిజల్ట్ తేలేందుకు మరొక 2 గంటల ఎక్స్టెన్షన్ అయితే ఇస్తున్నారు. సో ఓవర్లు కట్ చేయకుండా ఒకవేళ ఫైనల్ మ్యాచ్ కూడా నైట్ 7 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు కనుక పర్సెంటేజ్ చూసుకుంటే 5%, 3%, 2% అట్లా వర్షం కురిసే అవకాశం ఉంది. తేలికపాటి జల్లులే మాత్రం వస్తాయి. మ్యాచ్కి పూర్తిగా అడ్డంకి అయితే ఉండకపోవచ్చు అనేది వెదర్ రిపోర్ట్ చెప్తున్నమాట. ఒకవేళ కంప్లీట్గా వర్షంతో తుడిచిపెట్టుకుపోయినా ఈరోజు, ఎందుకంటే రేపు రిజర్వ్ డే కేటాయించింది బీసీసీఐ ఆల్రెడీ. సో అది కూడా పాసిబుల్ కాకపోతే సూపర్ ఓవర్ 5 hours మ్యాచ్ వరకు కాకపోతే కనుక పాసిబుల్ కాకపోతే సూపర్ ఓవర్ పెడతారు. సూపర్ ఓవర్ కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉంటే కనుక, అంటే అటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి వెదర్ రిపోర్ట్ ఏ విధంగా చూసుకున్నా జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ చాలామంది డౌట్స్ ఉన్నాయి, వర్షంతో రద్దు అయిపోతే మ్యాచ్ రిజల్ట్ ఏంటి, ఎవరు విన్ అవుతారు, ఇద్దరిని జాయింట్ విన్నర్స్కే ఇస్తారంటే నో, జాయింట్ విన్నర్స్కే ఇవ్వరు. ఎందుకంటే లీగ్ స్టేజ్లో ఎవరు టాప్లో నిలిస్తే, టాప్లో ఫినిష్ చేస్తే వాళ్ళకి విన్నర్గా ప్రకటిస్తారు. అది కూడా లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో సూపర్ ఓవర్ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉంటే కనుక లీగ్ స్టేజ్లో టాప్ ప్లేస్లో నిలిచింది ఎవరంటే పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ ఆర్సీపీ కంటే జస్ట్ ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్, సెకండ్ ప్లేస్లో ఇద్దరి మధ్య రన్ రేట్ జస్ట్ కొంచెమే డిఫరెన్స్ అయినప్పటికీ కూడా ఆ పాయింట్ ఏదైతే అదే కదా డిఫరెన్స్. సో ఛాంపియన్ కాబోతుంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా ఎట్టి పరిస్థితులు 2 రోజుల పాటు రద్దు అయితే కనుక పంజాబ్ కింగ్స్కే ఛాంపియన్ అయ్యే అవకాశాలు కంప్లీట్గా ఉన్నాయి. ఓవరాల్గా ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఈ వెదర్ రిపోర్ట్ ప్రకారం ఏ విధంగా చూసుకున్నా ఈ రోజే ఫినిష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక కొత్త ఛాంపియన్ అయితే అభిమానులు చూడబోతున్నారు, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.